హలో ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, ఇంటర్లింక్ ద నెక్స్ట్ ఎరా అంటే ఏంటి? అది ఎప్పుడో అని చెప్పేసి మనందరం అనుకుంటున్నాం కదా. డైరెక్ట్ కంపెనీ అనేది ఫస్ట్ కాలిఫోర్నియా సిటీలో ఫస్ట్ మీటింగ్ అనేది జరగబోతుంది. ఇది చాలా అద్భుతమైన దినం అని చెప్పవచ్చు మనకి. ఎందుకంటే ఇది ప్రపంచాన్ని తిరగరాసే ఒక రాత్రి, మనకి పగలది. అది టైం వచ్చింది. అది ఎప్పుడో కాదు, రేపే, అంటే 3వ తారీఖు నైట్ అమెరికా కాలమాన ప్రకారం 9:30కి స్టార్ట్ అవుతుంది. అది ఇంటర్లింక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తుంది, మీరు అందరూ చూడొచ్చు. దాంట్లో ఎన్నో విషయాలు మన ఇంటర్లింక్ ఫ్యామిలీ గురించి, ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి, అసలు దాని ఫ్యూచర్ గురించి, అది లిస్టింగ్ ఎప్పుడు అవ్వబోతుందో, అసలు దాని టార్గెట్ ఏంటి, అవన్నీ కూడా మనం దాంట్లో తెలుసుకుంటాం. ఒకసారి మన శ్రీపతి గారు ఇంకా డీటెయిల్డ్గా చెప్తారు. అన్న, ఇంకోటి ఏంటంటే అది టైమింగ్ వచ్చేటప్పటికి 3వ తారీఖు నైట్ అమెరికాలో అంటే మనకి 4వ తారీఖు మార్నింగ్ 9 అనమాట టైము. సో మీరు యూట్యూబ్ ఛానల్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనే యూట్యూబ్ ఛానల్లోకి డైరెక్ట్గా మీరు వెళ్ళి నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు 4వ తారీఖు మార్నింగ్ 9 డైరెక్ట్గా లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. అలాగే కెనిత్ సిఇఓ గారు ఈ ఇంటర్లింక్లో ఎక్స్చేంజ్ ఎప్పుడు చేయబోతున్నారు ఏంటనే పాయింట్ని చెప్పబోతున్నారు. అలాగే ఎన్నో కంపెనీలు ఏమేమి వస్తున్నాయి, అసలు ఏ కంపెనీలు ఎంటర్ అవుతున్నాయి, ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రెజరీ అసెట్స్గా ఏ కంపెనీలు, ఇంకా అంటే దగ్గర 100 కంపెనీలు ఉన్నాయి కదా, ఈ 100 కంపెనీల్లో ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది చెప్పే పాయింట్. వరల్డ్ వైడ్ గా ఉన్న మేజర్ కంట్రీస్ లో ఏవైతే టాప్ కంపెనీస్ అంటే పేమెంట్, అంటే కొన్ని కార్లు కొనాలి, ఒకవేళ సుజుకిలో ఒక కార్ కొనాలి అంటే ఇండియా వాడు యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఈ కాయిన్స్ కి మేము కార్ ఇస్తాము అని, అప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, ఈ ఉన్న కాయిన్స్ తీసుకెళ్ళిపోయి కార్ కొనుక్కొచ్చుకొని ఇంటికి వచ్చేస్తాం. అంటే అది అసెటే కదా 100%. అలాగే అందులో ఈ 10,000 పే పాయింట్స్ అనే అన్నిటినీ ఏ కంపెనీలు టాప్ కంపెనీస్ కొన్ని చెప్పబోతారు, రిమైనింగ్ అనేది లిస్ట్ అవుట్ అనేది కామన్ గా మనకి ఇంటర్లింక్ ఏమంటారు అఫీషియల్ వెబ్సైట్ లో వస్తాయి, నో ప్రాబ్లం. అలాగే మనం 2030లో ప్రపంచాన్ని మార్చే ఇంటర్లింక్ నిజంగా షేక్ చేయబోతుందని చెప్పబోతుంది. ఏంటంటే అది 1 ట్రిలియన్ జీడిపి డిజిటల్ ఎకానమీ. అంటే జీడిపి అంటే మామూలుగా అందరికి తెలుసు, ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అనేది మామూలు కౌంటింగ్ ఉంటుంది. అలాగే జీడిపి డిజిటల్ ఎకానమీ అంటే 1 ట్రిలియన్స్ అంటే మామూలు విషయం కాదు వరల్డ్ వైడ్ గా. సో 2030 అంటే దగ్గరగా ఈ 4 years లో ఎవరైతే ముందుగానే ఉంటే వీళ్ళందరూ కోటీశ్వర్లని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్మితే ఇమ్మీడియట్గా మేము చెప్పాం కదా అని జాయిన్ అవ్వడం అనేది కాదు, మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి, హ్యాపీగా తెలుసుకోండి. ఒక వీడియో కాదు 4 వీడియోలు చూడండి, విషయాన్ని క్లారిటీ తెలుసుకోండి. కాకపోతే ఎవరిని అప్రోచ్ అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే దాని గురించే మేజర్ ఇంపార్టెంట్, మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఏదో చేసుకున్న తర్వాత కాయిన్స్ మన ఫోన్ లో చూసుకోవడం సరిపోద్ది, దాన్ని ఫాలో అప్ చేసే వ్యక్తులు కావాలి. దానివల్ల ఏంటంటే దానికోసమే మెయిన్ గా మేము ఈ వీడియో చేయడానికి ఏంటంటే కింద మన ఇంటర్లింక్ వాట్సాప్ ఛానల్ నెంబర్ ఇస్తున్నాం, దాంట్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిపోయి మీరు ఏ డౌట్ ఉన్నా మేము క్లారిటీ ఇస్తాం మీకు. సో ఆ క్లారిటీ తీసుకుంటుంటే దాని తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ కి మీకు ఇబ్బందిగా ఉండకుండా వెళ్ళడానికి మెయిన్ పాయింట్. దీంట్లో చాలా ఉంది నెట్వర్క్ లోపల. అంబాసిడర్స్ ఉన్నారు, అంబాసిడర్ కోర్ అంబాసిడర్స్ ఉన్నారు, టైర్ 3, టైర్ 2, టైర్ 1, ఇలాగ స్టెప్ బై స్టెప్ ఎవరు ఎంత బాగా కష్టపడితే వాళ్ళకి ఎమోషను, ప్రమోషను అన్నీ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది టోటల్ గా 1 బిలియన్ కాయిన్సే ఉంటాయి, 100 కోట్ల కాయిన్స్ మాత్రమే ఉంటాయి. అలా అని ఎన్ని కాయిన్స్ అంటే అన్ని కాయిన్స్ పెట్టరు. ఈ డిజిటల్ అసెట్ అంటేనే మామూలుగా మనకి ఒక టార్గెటెడ్ ఐటీఎల్జీ అనేది 10 crores మాత్రమే ఉంటుంది. అలాగే ఐటీఎల్జీ అనేది 100 అంటే 100 కోట్లు మాత్రమే ఉంది. దాంట్లో 50 కోట్లు మాత్రమే ఫ్రీ మైనింగ్ ఇస్తున్నారు. రిమైనింగ్ 50 కోట్లని ఆల్రెడీ ఏరే కంపెనీస్ కొనడం కానీ అసెట్స్ గా ఆల్రెడీ కొనేస్తున్నారు. వాటిని మనం ఫ్రీగా ఇవ్వట్లేదు, అదే కంపెనీకి పెట్టుబడి మామూలుగా అయితే. సో అందుకని మనం ఈ 50 కోట్లలో ఆల్రెడీ ఇప్పటికే దగ్గరగా 20 కోట్ల కాయిన్స్ ని ఐటీఎల్జీని ఈ 5 million పీపుల్ ఎర్న్ చేసుకున్నారు. ఇంకా కొంత మాత్రమే ఉంది కాబట్టి వాటి యొక్క కాయిన్స్ ని తగ్గిస్తూ ఉంటాడు. యాక్చువల్ ఏంటంటే మనం కాయిన్స్ మైన్ చేస్తున్నాం అంటే మనం ఏదో ఫ్రీగా ఇస్తున్నారని కాదు, మనం ఇందులో షేర్ హోల్డర్స్గా ఒక కంపెనీ ఉంచుకుంటుంది. మనం షేర్ హోల్డర్స్. మనం కాయిన్స్ వల్ల వాళ్ళు కొనుక్కోవడం వల్ల మన దగ్గర ఉన్న కాయిన్స్ మనం అమ్ముకోకుండా కొన్నాళ్ళు ఉంచుకుంటే
దాని వాల్యూ ఎన్ని రెట్లు పెరుగుతుందో బిట్ కాయిన్ లాగా మీరే ఊహించలేరు. అది అందువల్ల ఏంటంటే ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. సో అందువల్ల లేట్ చేయకండి. ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే ఈ నెక్స్ట్ ఎరా అంటే అది చిన్నగా లేదు, అది మనం చూస్తే కానీ తెలియదు. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చూడండి. అలాగే చూసి తెలుసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి, ఇబ్బంది లేదు. మీరు చూస్తే మీకు ఏంటి అనేది విజన్ ఏంటి మీకు అర్థం ఆ మిషన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి అనేది కంపల్సరీగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు మీకు నమ్మకం ఏర్పడిన తర్వాత జాయిన్ ఎలా అవ్వండి. జాయిన్ అవ్వాలనేది మన యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంది. అంతే. మీకు అన్ని డీటెయిల్స్ కూడా మాకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు ఇస్తాం. దాంట్లో మీరు ఎనీ డౌట్స్ అడగొచ్చు. ఆ డౌట్స్ మేము క్లారిఫై ఇస్తాం. ఎనీ అప్డేట్స్ మేము ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్.